కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ఇవాళ ఎంతో మంది విద్యార్థులు వాళ్ళంతా కూడా చాలా షాక్కు గురైనారు. వాళ్ళంతా కూడా కోలుకోలేని పరిస్థితి, వాళ్ళు ఎంతో కష్టపడి చదివిన తర్వాత ఇలా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు నేను ఒక విశ్వగురు అని చెప్పుకునే వ్యక్తి ఇవాళ లక్షలాది మంది పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. అదేవిధంగా మొన్న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిన తర్వాత డీజిల్ ధర కానీ, పెట్రోల్ ధర కానీ, గ్యాస్ ధర కానీ ఇలా పెంచడం జరిగింది. ఇలా మహబూబ్ నగర్లో డీజిల్ దాదాపు 103 రూపాయలు ఉంది. అదేవిధంగా పెట్రోల్ ధర 115 రూపాయలు అయింది. గ్యాస్ ధర మొన్ననే ఒక 29 రూపాయలు పెంచి 42 రూపాయలు వెళ్ళింది. దాదాపు 1000 రూపాయలకు పైగా ఇవాళ గ్యాస్ ధర పెంచారు. ఇవాళ ఎంతో ప్రతిష్టాత్మకంగా వాళ్ళు తీసుకున్న ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్లు ఇలా మహిళలకు ఇచ్చి ఇలా గ్యాస్ సిలిండర్ కేవలం ఒక షోపీస్ లాగా ఉండే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మన ఆడపిల్లలను వీళ్ళందరూ కూడా మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టుకునే విధంగా ఇలా కేంద్రం వ్యవహరిస్తుంది. ఇవాళ వాళ్ళు మన మహిళా సాధికారిత అని మాట్లాడతారు, కానీ ఏ విధంగా కూడా మహిళలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఇవాళ అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి ఇవాళ అన్యాయం చేస్తూ ఇలా మధ్యతరగతి వాళ్ళ నడ్డిడ్చి ఇలా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఇలా దానికి నిరసనగా ఇలా మేమంతా కూడా ర్యాలీగా కేంద్ర ప్రభుత్వం తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా పిల్లలకు ఒక క్షమాపణ చెప్పి ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ తోటి మన ఎగ్జామ్ నిర్వహించాలి, కంప్యూటర్ టెస్ట్ బేసిక్ తోటి, ఎన్క్రిప్టెడ్ బేసిస్ తోటి నిర్వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ ధరలు తగ్గించే వరకు కూడా మేము మా పోరాటం కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ సంజీవ్ ముదిరాజు గారి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థ కొమ్ము కాస్తూ బీజేపీ ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తున్న తీరును మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. సామాన్య ప్రజల పాలిట పట్ల ఒక శాపంగా ఈరోజు బీజేపీ పార్టీ మారిందని చెప్పి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా ఈరోజు పెట్రోల్ డీజిల్పై అక్రమంగా అంటే అన్యాయంగా దాదాపు 12 రూపాయలు ఒక 15 డేస్లోనే పెంచడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. వాళ్ళు ఎలక్షన్స్ అంటే మన జరిగిన 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ముందు వాళ్ళు మాట్లాడిన తీరే విధంగా ఉందంటే మా రాహుల్ గాంధీ గారు, మా ప్రతిపక్ష నాయకులు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ వీళ్ళు తొందరలోనే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచే అవకాశం ఉందంటే ఆనను ఖండించిన వ్యక్తులు ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన వారం రోజుల్లోపనే ఇట్లా అడ్డగోలుగా రేట్లు పెంచేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు నిరుద్యోగ యువత ముఖ్యంగా స్టూడెంట్స్ ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయితే ఆ పేపర్ లీకేజ్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందంటే ఒకసారి సామాన్య ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మన జరిగిన ఢిల్లీలో ఒక జంతర్ మంతర్ దగ్గర ర్యాలీ జరిగితే లక్షలాదిగా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఆ ఉద్యమంలో పాల్గొన్నారన్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ముఖ్యంగా దాదాపు 22 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా సఫర్ అవుతూ ఉన్నారు. కనీసం నీట్ పేపర్ లీకేజ్ అయిన విషయంలో ఈనాటి వరకు ఆ రోజు లీక్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పెదవి ఇప్పడం లేదు. అంటే ఒకసారి ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఒక్క మాట మాట్లాడకుండా ఈరోజు ఈ విధంగా
స్టూడెంట్స్కు అన్యాయం చేస్తున్న వ్యక్తిని మేము గద్దె దిగిపోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే దాని మీద వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, మొన్నటికి మొన్న ఓటు చోరీకి పాల్పడ్డ బీజేపీ ఈరోజు సీటు చోరీకి కూడా పాల్పడ్డదన్నది మీరు చూస్తూ ఉన్నారు. నిన్న మా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ఎలాంటి సంబంధం లేకుండా ఏదో క్రిమినల్ కేసులేనని చెప్పేసి తప్పుడు ఆరోపణలతోన నామినేషన్ తిరస్కరించినట్టునే ఈరోజు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఏ విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ నిరసన కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తాం. రేట్లు ముఖ్యంగా పెంచిన రేట్లు తగ్గించేంత వరకు, అదేవిధంగా ఈ స్టూడెంట్స్కి ఏదైతే న్యాయం జరిగే కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.